18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి అక్క చెల్లమ్మ 1500 రూపాయలు ఇస్తామని చెప్పి నేటికి 2 ఏళ్ళు పూర్తిగా వస్తున్నా ఎక్కడా కూడా బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం, 2 ఏళ్ళకి ఆ కార్యక్రమం అమలు పోవడం నీచమైనటువంటి చర్య. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతమంది అయితే ఉన్నారో ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం వచ్చినట్టే కల్పిస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు. కానీ నేటికి 2 ఏళ్ళు పూర్తయినా ఏ ఒక్కరు కూడా ఉద్యోగాలు లభించకపోగా, ఉద్యోగం లభించకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాడు. యువకులందరూ కూడా నిజమేమని తన మాటలు నమ్మి కూటమి పాలనని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. కానీ నేటికి విద్యార్థులకి, మహిళా అక్కచెల్లెమ్మలకు కూడా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాడు. నేటికి 2 సంవత్సరాలు అయింది. నేటి వరకు కూడా ఒక పెన్షన్ ఇచ్చినటువంటి పాపను పోలేదు. కనీసం 60 సంవత్సరాలలోకి ఇస్తారని అంటే అది కూడా ఈ 2 సంవత్సరాల్లో ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి ఈ కూటమి పాలకులు మరి పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా నేను మెడలు ఉంచైనా సరే నీ ప్రశ్నించే హక్కు నా దగ్గర ఉంది, ప్రశ్నించి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేదానికి ఆలోచన చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు దూరం మెదకపోవడం నిజంగా అత్యంత నీచం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి పాలన వస్తుంది, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 హామీల్లో కేవలం 2 మాత్రమే అమలు చేసి మిగతా 4 హామీలు కూడా ఎక్కడో కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు. ప్రతి ఎన్నికల్లోనూ కూడా చంద్రబాబు నాయుడుకి వెనక్తో పెట్టినటువంటి విద్య ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం. చంద్రబాబు నాయుడు అయితే నమ్మకపోతురు, కానీ ఇటు పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ పార్టీ 3 కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి వచ్చారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందేమనేటువంటి ఆలోచనతోనే ఈ కూటమి పాలన అధికారంలో తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. మరి 2 ఏళ్ల పాలనలో ఆ రోజు కూతుర్నిచ్చినటువంటి మామని ఏ విధంగా అయితే వెన్నుపోటుపరిచి మరి అధికారంలోకి వచ్చాడో, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటుపరిచినటువంటి చంద్రబాబు నాయుడు వెంటనే గద్దె దిగాలి. లేదంటే ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తారనేటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిరసన కార్యక్రమం వైసీపీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి గొంతు వైసీపీ పార్టీది. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రజల తరఫున 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని, మరి 18 సంవత్సరాలు నిన్నటువంటి అక్కచెల్లెమ్మలకి ప్రతి నెల కూడా 1500 ఇవ్వాలని చెప్పి, మరి నిరుద్యోగులకి నిరుద్యోగులకి 3000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, మరి ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ప్రైవేట్ కళాశాలలో డబ్బులు కడితే కానీ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పరిస్థితి రావట్లేదు. వెంటనే ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అంటే ప్రభుత్వం చెల్లించి విద్యార్థులకి వెంటనే సర్టిఫికేట్లు ఇస్తే పై చదువులకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి ఇంత ఎండ అయినా సరే మరి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చేదానికి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేదానికి, మా గొంతు వినిపించేదానికి వెంటనే సైతం లెక్క చేయకుండా అన్ని గ్రామాల నుంచి కూడా మరి 4 మండలాలకు కూడా ఈరోజు మోడల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిరసిస్తూ మరి వెంటనే చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఇచ్చిన హామీలన్నింటి కూడా అమలు చేయాలని చెప్పి, అలాగే బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం మాట ఇచ్చాము, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మన పాలన ఉండాలి కాబట్టి వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేనిఫెస్టో అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.